వ్యవహారం. అది మీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సేవకులు చేస్తున్న పరిచర్యలు కానీ, ఏదైనా ఒక విషయంలో దేవుని కృపలో అంతా అయిపోయింది, సాధించమనే భావన వస్తే నిజంగా అది అయిపోయినట్టు కాదు. ఆ తదుపరి చర్యలు చాలా ప్రాముఖ్యమైనవి. చిన్నపిల్లలు అర్థమయ్యేలా చెప్పిన, కష్టపడి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కోసం శ్రద్ధగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యారు కాబట్టి ఇక జీవితంలో పరీక్షలు అయిపోయినట్టునా. ఇక మంచి కాలేజీని ఎంపిక చేసుకునేది మొదలుకొని, మంచి క్యాంపస్ ఎంపిక చేసేది మొదలుకొని, మంచి కోర్సు సెలెక్ట్ చేసుకునేది మొదలుకొని, శ్రద్ధగా చదివి మళ్ళీ దట్స్ ఎ ప్రాసెస్. తెలంగాణ భాషలో చెప్పాలంటే గడిచి గడ్డకెక్కిన ఫీలింగ్ రాకూడదు. ఇంకా ఉంది కథ. ఆమేన్.